రైతు అనగానే మనకు గుర్తొచ్చేది పొలాల్లో కష్టపడే మనిషి. వర్షాలు కురవకపోయినా, ఎండలు మండినా, తుఫాన్లు వీసినా ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొని మనకు అన్నం పండించే వ్యక్తి. ఈ రోజు మనం చదివే కథ అలాంటి ఓ రైతు గురించి. శ్రీరామ్ అనే రైతు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతనికి వంశపారంపర్యంగా వచ్చిన 2 ఎకరాల పొలం మాత్రమే. చాలా మందికి ఇది చిన్న మొత్తంగా అనిపించినా శ్రీరామ్ మాత్రం దాన్ని తన జీవితంగా భావించాడు. ఉదయం 4 గంటలకు లేచి పొలం వైపు వెళ్లి వేప చెట్టు కింద కూర్చొని తను వేసిన మొలకలు చూస్తూ ఆనందపడేవాడు. పొలం అంటే శ్రీరామ్కు మమకారం. ఎలాంటి ఖర్చైనా భరిస్తూ సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాడు. మొదట్లో ఊరిలోని కొందరు అతన్ని నవ్వినా, అతని పట్టుదల చూస్తూ చాలా మంది ఊరితెరచి చూశారు. అప్పటికే ఇతర రైతులు రసాయనాలపై ఆధారపడి నష్టాల్లో ఉన్నప్పటికీ శ్రీరామ్ సేంద్రియ పద్ధతుల్లో మంచి లాభాలు పొందుతూ ముందుకు సాగుతున్నాడు. ఒక సంవత్సరం పెద్ద ఎండలు వచ్చాయి. పొలానికి నీరు లేక చాలామంది రైతులు సాగు ఆపేశారు. కానీ శ్రీరామ్ నెమ్మదిగా వరి బదులు మినుము, కందులు వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటల వైపు మొగ్గు చూపాడు. తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి రావడం ద్వారా అతని నిర్ణయం సరికొత్త మార్గాన్ని తెరిచేసింది. అతని పొలాన్ని చూసేందుకు ఇతర ఊర్ల నుంచి రైతులు రావడం మొదలయ్యింది. అతను తన జ్ఞానం ఇతరులతో పంచుకుంటూ వారిని సైతం సేంద్రియ సాగు వైపు ప్రేరేపించాడు. గ్రామంలో చిన్న రైతులకు ఉచితంగా విత్తనాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. తన ఇంటిని రైతుల కలయిక స్థలంగా మార్చాడు. ఒకరోజు జిల్లా వ్యవసాయ అధికారులు వచ్చి అతనికి ఉత్తమ రైతు అవార్డు ప్రకటించారు. కానీ శ్రీరామ్ మాత్రం వినమ్రంగా అన్నాడు, ఈ అవార్డు నాకు కాదు, నా భూమికి, నా చెమటకు, నా రైతు సహోదరులకు. అతని మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ గర్వపెట్టాయి. ఈ కథ మనం గుర్తుంచుకోవాల్సింది. మనం తినే ప్రతి గింజ వెనుక ఒక రైతు కష్టం ఉంది. అతను కేవలం పంటలు పండించడు, జీవితాన్ని పండిస్తాడు. అతని చేతులు బురదలోనైనా మన జీవితాలను వెలుగులోకి నడిపిస్తాయి. డ్యాష్ డ్యాష్ డ్యాష్. రైతు కథ అనేది కేవలం ఒక కథ కాదు, అది జీవన మంత్రం. రైతుల పట్ల గౌరవం కలిగి ఉండటం మన బాధ్యత. ఎందుకంటే వారి లేకుండా మనం ఉండలేము.